ఎప్పుడు బయట నుంచి తెచ్చుకొని తినే మంచూరియా కాకుండా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలో క్యాబేజీ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, సాల్ట్, మిరియాల పొడి, కార్న్ఫ్లోరు, కసూరి మేతి, వరిపిండి, పసుపు, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ముద్దలా కలిపి పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ. తర్వాత వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి చల్లబడనివ్వాలి. ఈలోపు గిన్నెలో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి నీళ్ళతో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ మొత్తం వేసి కలుపుకోవాలి. బాగా వేగాక ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మంచూరియా బాల్స్ వేసుకొని 2 నిమిషాలు పొయ్యి మీద మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మంచూరియా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఫైనల్గా చాలా టేస్టీగా, స్పైసీగా ఇంట్లోనే మంచూరియా ఈజీగా తయారు చేసుకోండి.